5 వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్టు. నంద్యాల జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు 18/12/2023 తేదీన బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్ జూ ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు రేంజ్ సిబ్బందితో కలిసి వారు ఎన్ఆర్ కుంట నార్త్ బీట్లోని బాలయ్యకుంట ప్రదేశం కంపార్ట్మెంటు 606 నందు నంద్యాల డిఎఫ్ఓ సమాచారము సూచనల మేరకు గాలింపు చర్యలు చేపట్టగా 5 వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించుచుండగా ఎఫ్ఆర్ఓ బండి ఆత్మకూరు వారు మరియు వారి సిబ్బంది చాకచక్యంగా వారిని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు: మాచగొండ నాగరాజు ఆలియాస్ చిన్న, బండపల్లె చిరంజీవి ఆలియాస్ మున్నా, ఫక్కరు హుస్సేన్ ఆలం ఆలియాస్ సలాం, యదాన్ పెద్దమౌలి, షేక్ హుస్సేన్ వలి, నారాయణపురం కోడూరు గ్రామవాసులు వారు 4 నాటు తుపాకులు జంతువుల వేట కొరకు మాటు వేసి ఉన్నారు. వారిని శోధించి వారి వద్ద నుండి 4 నాటు తుపాకులు, 9 రవ్వలు, 2 కత్తులు, గస్పీడర్ జప్తు చేసి అరెస్టు చేసినారు. పై ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తామని బండి ఆత్మకూరు రేంజ్ అధికారి నాసిర్ జూ తెలిపారు. ఈ సందర్భంగా నాసిర్ జూ మాట్లాడుతూ, ఎవరైనా కానీ అనుమతులు లేకుండా అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి అటవీ జంతువులను వేటాడడం కానీ, వాటికి హాని కలిగే విధంగా ఉచ్చులు పెట్టడం కానీ, మారణాయుధాలతో దాడి చేసినా ఉపేక్షించేది లేదని, అట్టి చర్యలను నేరంగా పరిగణిస్తూ నేరస్తులు ఎటువంటి వారైనా వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుని రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. అలాగే బండి ఆత్మకూరు రేంజ్ పరిధిలోని అటవీ సమీప గ్రామాల ప్రజలు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖకు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరారు. అలాగే ఆయా గ్రామ ప్రజలు వేటగాళ్లు సంచరించే సమాచారాన్ని అందించి వన్యప్రాణులపై దాడులు జరగకుండా నేరాలను అరికట్టడంలో అటవీ శాఖకు సహకరించవలసిందిగా కోరారు. అలాగే అటవీ నేరస్తులు వేటగాళ్లకు తమ పద్ధతులను మార్చుకొని అడవి జంతువుల వేటకు వెళ్లడం పూర్తిగా మానివేయాలని వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఇది అంటుకొని అంటే ఫాస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ బాల్స్ని దోస్తుంది. ఇది కొట్టిన వెంటనే ముద్దాయి మాచగొండ నాగరాజు అలియాస్ చిన్న, బర్కల్ కాలనీ, చిన్నదేవలాపురం గ్రామము, బండి ఆత్మకూరు మండలం. అతను మొదటి ముద్దాయి. రెండవ ముద్దాయి బండ్లపల్లి చిరంజీవి అలియాస్ మున్ని, అతను మున్ని అని పిలుస్తారు అలియాస్. అతను నారాయణపురం గ్రామము, బండి ఆత్మకూరు మండలం. మున్ని ఫకీరు హుస్సేన్ ఆలం, అతను అలియాస్ సలాం, నారాయణపురం గ్రామము, బండి ఆత్మకూరు మండలం. మున్ని చిరంజీవి అలియాస్ మున్ని, నారాయణపురము, బండి ఆత్మకూరు మండలం. 4వ ముద్దాయి అతను. 5వ ముద్దాయి షేక్ హుస్సేన్ వలి, అతనుకు బోధగాలు సాహెబ్ అంటారంట. బోధగాలు సాహెబ్, బోధగాలు ఉంది అతనుకు. అతను కోడూరు గ్రామము, బండి ఆత్మకూరు మండలం. వీళ్ళు 5 మంది కలిసి 18వ నారాయణపురం గ్రామం నుండి బయలుదేరి వాళ్ళు అడవిలో బాలయ్యకుంట ప్రదేశానికి, బాలయ్యకుంట వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ప్రవేశించినారు. 606 కంపార్ట్మెంటు, నార్త్ రెడ్డుకుంట, నార్త్ బీట్,
నారపల్లికొండ సెక్షన్ బండి రేంజ్లో తుపాకులతో వేటాడడానికి వెళ్ళినారని చెప్పి సమాచారము మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ గారి సమాచారం మేరకు మేము నా రేంజ్ ఆఫీస్ సిబ్బంది మరియు మొబైల్ పార్టీ డిఆర్ఓ నాగేందర్ నాయక్ వారి స్టాఫ్ అందరు కలిసి గవర్నమెంట్ జీప్లో బండి ఆత్మకూరు నుండి బయలుదేరి ఆ ప్రదేశంకు చేరుకున్నాం. 18వ తేదీ మధ్యాహ్నము కల్లా మనం ఆడ చేరుకున్నాం. జీప్లు ఒక చోట పెట్టేసి నిదానంగా నడుచుకుంటా వాళ్ళు నీళ్ళ ప్రదేశం ఎక్కడ ఉంటాయి, జంతువులు ఆడనే తిరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు పోయిటారని మాకు సమాచారము. నిదానంగా నడుచుకుంటా పోతూనే ఉన్నాము. అంతలో వాళ్ళని గమనించినాము. వాళ్ళ తుపాకులు పెట్టుకొని తుపాకులతో వాళ్ళు నాలుగు సైడ్ 4 సైడ్స్ చూసుకుంటూనే ఉన్నారు కూర్చొని. ఇంకా మేము శబ్దం వినకుండా సైలెంట్గా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడానికి పోయినాము. వాళ్ళు మమ్మల్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ అందరు కలిసి పట్టుకున్నాం అందరిని. వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినారు అనేది చెప్పడం జరిగింది. దాంట్లో నలుగురు కాడ తుపాకులు ఉన్నాయి. అంటే మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి, మూడవ ముద్దాయి, 5వ ముద్దాయి కాడ తుపాకీ నాటు తుపాకీ మరియు మందుగుండు సామాగ్రి అంతా ఉండేది వాళ్ళ కాడ. ఈ పఠాన్ పెద్ద మౌలాలి అతని కాడ 2 కత్తులు ఉన్నాయి. అంటే ఏమైనా జీవం పడితే వాళ్ళు ఏమైనా ఆడనే కోయాలని ఆ ఉద్దేశంతో వీళ్ళు పోయినారు. మాకు టైంలో ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము ఇమీడియట్గా దాన్ని మనము కాపాడగలము. అడవి జంతువులని కాపాడగలము. ఈ సందర్భంగా నేను ఈ గ్రామంలో అంటే బండి ఆత్మకూరు మండలంలో అటవీ సమీప గ్రామంలో ఎవరైనా కానీ అనుమతులు లేకుండా అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి అటవీ జంతువులను వేటాడడం కానీ వాటికి హాని కలిగే విధంగా ఉచ్చుట్టు పెట్టడం కానీ మరణ ఆయుధాలతో దాడి చేసిన ఉపేక్షించేది లేదని అన్ని చట్టపర్య చర్యలు తీసుకొని వాళ్ళకు కఠినంగా శిక్ష పడేటట్టు ఆర్మ్స్ యాక్ట్ కింద మ్యాక్సిమం పనిష్మెంటు అంటే 7 ఏళ్ళు, ఖచ్చితంగా 7 ఏళ్ళు పడుతుంది. ఆర్మ్స్ యాక్ట్ శిక్ష కరెక్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు వచ్చినారని మనం కోర్టులో మినిమం 7 ఏళ్ళమని జైలు శిక్ష ఉంది వాళ్ళకు, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్. అందువరకు నా డిపార్ట్మెంట్ నుంచి మా విన్నపం ఏమంటే ఎవరైనా ప్రతి ఒక్కరూ గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ ఇటువంటి ఆలోచనలు ఉండే వ్యక్తులకు వాళ్ళని చెప్పి వాళ్ళని ఇటువంటి అంటే జంతువులని వేటాడకుండా వాళ్ళని నచ్చచెప్పి వాళ్ళని కరెక్ట్ మార్గంలో తేవడానికి ప్రయత్నించేది మా మేలైతే మేము కోరుకుంటున్నాం ప్రజలకు. అటువంటి ఏదైనా మీకు నేరం జరిగే ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ మా రేంజ్ ఆఫీస్ అంటే నా నంబరు 9885509574 ఈ నంబరుకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మేము ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకుంటాము. నందల్ ఫస్ట్ క్లాస్ మినిస్టర్